న్యూస్ రెడ్డిక బీసీ సంఘ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలుసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ ఎన్నికల వైపు చూస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏం జరగబోతా ఉంది, జూబ్లీహిల్స్ ఎన్నికల ఏం కాబోతోంది 11వ తారీఖు నాడని చెప్పి చూస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం కలిసి ఒక సమావేశాన్ని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2000 మందితో నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ఏకగ్రీవంగా సబ్బండ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరం కలిసి సబ్బండ కులాలంతా కలిసి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారికి ఈ ఎన్నికల్లో మద్దతు తెలపాలి. నవీన్ యాదవ్ గారిని అఖండ భారీ మెజార్టీ తోటి అందరం ఐక్యమై గెలిపించాలని చెప్పి మేమంతా తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 4 లక్షలకు పైగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఉంటే అందులో 3,50,52,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 3,56,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి ఇవాళ ఏకగ్రీవంగా ఇవాళ నవీన్ యాదవ్ గారికి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డను గెలిపించుకోవాలని చెప్పి వారికి బేషరత్తుగా ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తీర్మానించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే కులగణన చేశారు. అదేవిధంగా కులగణన దామాష ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి మేము అడిగితే 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల మీద చట్టం చేసి ఇవాళ 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% కావాలి అని చెప్పి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. తెలంగాణలో మొదటిసారి బీసీలు 56.36% ఉర్రని చెప్పి ఇవాళ తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలిపింది. ఇవాళ ఇన్ని విషయాలలో సానుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు అత్యంత క్రియాశీలకమైనవి కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము రాహుల్ గాంధీ గారికి ఒకటి విజ్ఞప్తి చేశాం. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే గెలిపించి మేము అసెంబ్లీ పంపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారికి మేము ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల మైనార్టీ సంఘాల అభ్యర్థన మేరకు రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రధాన పార్టీలు చూసుకుంటే బీజేపీ నుంచి బీసీకి ఇవ్వమంటే ఇయ్యలే, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీసీకి ఇవ్వమంటే ఇయ్యలే. కానీ కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి 42% రిజర్వేషన్ల కోసం చట్టం చేసేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ కులగణన చేసిన తర్వాత ఒక బీసీ అభ్యర్థికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏ పార్టీ ఇవాళ ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ బీఆర్ఎస్ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తే, బీసీలను అవమానిస్తే, రాజకీయంగా అణచివేయాలని చూస్తే, బీసీలకు ఒక గొప్ప అవకాశం ఇవ్వకుండా అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక బీసీ అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇవాళ నిలబెట్టింది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టింది కాబట్టి ఒక బీసీలే కాదు ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలకు న్యాయం చేసింది, ఎస్టీలకు న్యాయం చేసింది, అదేవిధంగా మైనార్టీలకు కూడా న్యాయం చేసింది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా ఇవాళ ఒక ప్రధాన రాజకీయ పార్టీ, అందులో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. కాబట్టి ఆ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని పంపించుకోవాలని చెప్పి ఇవాళ మేము తీర్మానం చేసినాం. జూబ్లీహిల్స్లో చివరిగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోల ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు. మన బీసీలను ఇవాళ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నిజాయితీగా బతికేటువంటి బీసీలను
బహుజనులను మేము రౌడీలు గుండాలు అని చెప్పి అవమానించింది. బీసీలకు టికెట్ ఇవ్వకపోగా ఇచ్చినటువంటి పార్టీని అయాల వ్యతిరేకిస్తూనే ఇచ్చినటువంటి అభ్యర్థులను ఇవాళ మమ్మల్ని అవమానించి బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచింది, బీసీల మనోభావాలను దెబ్బతీసింది. కాబట్టి వాళ్లకు చెంప చెల్లుమనిపించాలంటే ఓటు అనే ఆయుధం ద్వారా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇవాళ నవీన్ యాదవ్ గారికి బ్రహ్మాండంగా ఓటేసి ఇవాళ ఓటు చైతన్యంతో నవీన్ యాదవ్ను గెలిపించి మన చట్టసభలకు పంపిస్తే రౌడీలు అన్న వాళ్లకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నవీన్ యాదవ్ ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక సంస్కారం ఉన్నటువంటి నాయకుడు. వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు సామాజిక సేవలో 4 దశాబ్దాలు ఉన్నాడు, బీసీ ఉద్యమంలో ఉన్నాడు. ఎక్కడ ఆపదొచ్చినా సాపదొచ్చినా ఈ పేద ప్రజలకు కొండంత అండగా ఉన్నాడు. కాబట్టి అట్లాంటి కుటుంబం ఇవాళ బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి ఈ కుటుంబం లోపట ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ గారు మనం అందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలమంతా గెలిపిస్తే రేపు అసెంబ్లీలో మన బతుకుల గురించి మాట్లాడతాడు, నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడతాడు, మన కుల వృత్తుల గురించి మాట్లాడతాడు, అదేవిధంగా 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. కాబట్టి సకల సమస్యలకు పరిష్కారం, బహుజనులకు రాజకీయ అధికారం రావాలంటే, సబ్బండ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం రావాలంటే నవీన్ యాదవ్ గారు 100% ఇవాళ ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద గెలిచి తీరాలి. 100% మనం అంతా ఒక్కటై గెలిపిస్తే నవీన్ యాదవ్ గారు గెలిస్తే రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. బీసీలో 60% ఉన్నాం, 136 కులాలున్నాయి, బహుజనులం 90% ఉన్నాం. కానీ అసెంబ్లీలో 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు గెలిపిస్తే ఇవాళ 20 మంది బీసీ ఎమ్మెల్యేలు అవుతారు. నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే రేపు రాష్ట్ర మంత్రివర్గంలో 4 బీసీ మంత్రులు అవుతారు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే 2028లో ప్రతి రాజకీయ పార్టీ గెలుపు గుర్రాలు అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు టికెట్లు ఇచ్చి 2028లో బీసీలకు రాజకీయ అధికారం రావడానికి నవీన్ యాదవ్ గారు గెలుపు బీసీల రాజకీయాలకు మలుపుగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు, యావత్తు సమాజం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు అందరూ కలిసి ఇలా సబ్బండ సమాజం నవీన్ యాదవ్ గారికి మేము మద్దతు తెలుపుతూ ఈ బహిరంగ లేఖను మేము నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలమంతా కలిసి ఈ బహిరంగ లేఖ ద్వారా ఇవాళ 4,02,000కు పైగా ఉన్నటువంటి ఓటర్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ పంపిస్తున్నాం. అదేవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బహిరంగ లేఖ ద్వారా నవీన్ యాదవ్ గెలుపు బహుజనుల రాజకీయ సునామీ సృష్టించడానికి, తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల రాజకీయాలకు రాజకీయంగా బీసీల రాజకీయ శకం ప్రారంభం కావడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇవాళ మేమంతా కలిసి మద్దతు తెలపడమే కాకుండా ఈ బహిరంగ లేఖను విడుదల చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. పట్టుకోండి.